బైబిల్ గ్రంథంలో నుండి బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 119వ కీర్తన 119వ కీర్తన 9వ చరణము 10వ చరణము 11వ చరణము కలిసి చదువుకుందాం. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. ప్రభువు ఈ మాటలను దీవించునుగాక. ప్రియమైనటువంటి యవన సహోదరులారా, లేదా యవన సహోదరులారా, దేవుడు ఈ మాటలను బైబిల్ గ్రంథంలో సంక్షిప్తపరచడానికి ఆయనకి యవనస్తుల పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అందుకనే కీర్తనలు 127వ కీర్తనలో ఏమని రాయబడి ఉందంటే, యవనస్తులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఈ బాణములు ఎవరైతే బాణములుగా ఉండాలనుకుంటారో, యవనస్తులు ఎవరైతే నేను ఫలానా పనికి ఉపయోగపడాలి, నేను నా తల్లిదండ్రులకు ఉపయోగపడాలి, లేకపోతే నా ఇంటి వారికి ఉపయోగపడాలి, లేకపోతే నా స్నేహితులకు ఉపయోగపడాలి, లేకపోతే ఈ లోకంలో రాజకీయం ఒకటముగా నేను ఉండాలి, లేకపోతే ఈ లోకంలో నేను ఫలానది సాధించాలి అని ఎవరైతే అనుకుంటారో ఆ యవనస్తులు బాణముల వంటి వారు. అటువంటి గురి కలిగినటువంటి యవనస్తులు బాణముల వంటి వారు. అయితే ఈ లోకంలో ఈ బాణాలు శత్రు యొక్క అగ్ని బాణాలను ఆర్పజాలవు. ఈ బాణములను మనం జయించలేము. ఈ బాణములను సాధారణముగా మనము ఉంటే గాన మనం జయించలేము. మనకి ఏం కావాలంటే ఒక గురి కావాలి. మనం ఆ బాణమును మనం గురి చేరుకోవాలంటే మనల్ని ఎక్కువ పెట్టేవారు సరిగా ఎక్కువ పెట్టాలి. తర్వాత మనం సరి అయిన దిశలో ప్రయాణించే వారముగా ఉండాలి. ఎటువంటి వంకర టింకరలు ఉండకూడదు. ఇవన్నీ కాకుండా మన జీవితంలో ఒక ప్రణాళిక ఉండాలి. అయితే నేను ఉపయోగపడాలనే కోరిక ఉంది, కానీ ఎట్లా ఉపయోగపడాలి అంటే, అందుకనే కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడంటే, యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. ఎవరైతే దేవుని వాక్యాన్ని వారి జీవితం పట్ల, ప్రభువా నా జీవితంలో నీ యొక్క ప్రణాళిక ఏంటి, ప్రభువా నా జీవితంలో నీ ఉద్దేశాలు ఏంటి, ప్రభువా నా జీవితంలో నన్ను ఏ దిశగా నువ్వు నన్ను నడిపిస్తున్నావని అనుకుంటే, వాళ్ళు ఏమని ప్రశ్నించుకోవాలంటే, ప్రభువా నీ వాక్యంలోంచి ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరువుము. నీ వాక్యము చేత నేను జాగ్రత్తగా నడుచుకుంటాను. నేను ఏ మార్గంలో నడవాలో నాకు నేర్పించు. నీ వాక్యము నా హృదయంలో ఉంచుకునే ద్వారా 3 సంగతులు జరుగుతాయి. ఏమవుతాదంటే, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. యవనస్తులు వారు పడిపోవడానికి, లేకపోతే బలహీన సమయాల్లో ఉండటానికి, లేకపోతే ఒంటరిగా సాతానుతోటి కాలక్షేపం చేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మొదట హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యమును జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఏదో సామాన్యమైన విషయం కాదు. దాంట్లో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూడడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక గురి కలిగి ముందుకు వెళ్ళాలంటే, అగ్ని బాణముల వలె మనం ఉండాలంటే ఒక సామాన్యమైన విషయం కాదు. వీటన్నిటిని మనం చేయాలంటే ప్రాముఖ్యంగా హృదయంలో పాపం ఉంచుకోవద్దు, కోపం ఉంచుకోవద్దు, ద్వేషం ఉంచుకోవద్దు, కామ వికారాలు ఉంచుకోవద్దు, అపేక్ష ఉంచుకోవద్దు, దురాశ ఉంచుకోవద్దు, లేకపోతే చెడుతనం ఉంచుకోవద్దు, చెడు తలంపులు కలిగి ఉండొద్దు. ఈ పాపాలు ఎప్పుడు పోతాయంటే, హృదయంలో వాక్యాన్ని భద్రంగా ఉంచుకుంటేనే పోతాయి. హృదయంలో ఎప్పుడైతే మనము ఆ వాక్యాన్ని భద్రంగా దాచిపెట్టుకుంటామో, ఆ భద్రంగా దాచబడిన వాక్యము ఒకరోజు నీ జీవితంలో నీరు కట్టి ఫలింపజేస్తుంది. అందుకని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎవరైతే పాపము చేయరో, ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారో, వారు పాపము చేయకుండా ఫలించేటి చెట్టు వలె ఉంటారు. తర్వాత ఎవరైతే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకుందరో వారు తమ నడతను శుద్ధిపరచుకుందరు. వారి నడతలు చెడు నడతలే కావచ్చు, లేకపోతే వారు నడుస్తున్న మార్గము కరెక్ట్ మార్గమైనా కూడా
అనేకులు వారిని యవనస్తులను ఇబ్బంది పెట్టేవారుగా ఉంటున్నారు. అయితే మీరు ఎప్పుడైతే హృదయంలో వాక్యం ఉంచుకొని దేవుని పిల్లలుగా దేవుని వాక్యము చేత నడతను నడుచుకుంటారో అట్టివారు వారి మార్గములు శుద్ధిపరచుకుంటారు. కొన్ని రోజులకు లోకము లేకపోతే స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఏమంటారంటే హృదయంలో వాక్యం ఉంది, వాడు దేవుని బిడ్డ అని అంటాడు. వాని హృదయంలో పాపం లేదు, వాని హృదయంలో కల్మషం లేదు, వాని హృదయంలో చెడుతనం లేదు, వాని హృదయంలో ఎటువంటి చెడు ఆశలు, దురాశలు ఏమీ లేవు గనక వాడు శుద్ధిపరచుకున్నాడు, వాని హృదయాన్ని కడిగేసుకున్నాడు, వాని హృదయంలో యేసయ్య ఉన్నాడు, వాని హృదయంలో వాక్యం ఉంది అంటారు. హృదయంలో వాక్యం ఉంటే మొదట పాపము చేయము. హృదయంలో వాక్యం ఉంటే నడతను శుద్ధిపరచుకుంటాము. తర్వాత హృదయంలో వాక్యం ఉంటే సామెతలు 10వ అధ్యాయము 11వ వచనం ప్రకారము నీతిమంతుని నోరు జీవపు ఊట. ఆ మాటలు హృదయములోంచి నీ హృదయము వాక్యముతో నిండిపోయింటే నీ నోరు వాక్యముతోనే మాట్లాడుతుంది. దాన్ని బట్టి నీవు మాట్లాడే మాటలను బట్టి నిన్ను నిర్ణయిస్తారు. ఈ లోకంలో నీ హృదయంలోని ఏ వాక్యం నింపుకున్నావు, నీ హృదయంలో ఎటువంటి మాటలు నింపుకున్నావు, నీ నోరు ఎటువంటి మాటలు మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ తీరుని, నీ స్నేహితులను గుర్తించే రోజులు ఇవి. ఇప్పుడే కాదు, ఎక్కడైనా కానీ, ఏ స్థలంలోనైనా కాదు. నువ్వు ఆలోచించు, నీ హృదయంలో ఏ మాటలైతే నిండి ఉన్నావో నిన్ను బట్టి నీ నోరు మాట్లాడుతుంది, నీ హృదయంలో నిండిన వాటిని బట్టి. అందుకనే హృదయములో నీ మాటలు ఉంచుకొని ఉన్నాను, అప్పుడు నా పెదవులు ఏం మాట్లాడితే దేవుని మాటలు మాట్లాడేదిగా ఉంటుంది. కాబట్టి యవన సహోదరుడా, యవన సహోదరి, ఇప్పటిదాకా ఎన్నో విషయాల్లో నీ జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నం చేసావేమో, లేకపోతే నీ జీవితంలో ఎన్నో దిశలు మార్చుకోవాలని ప్రయత్నం చేసావేమో, లేకపోతే ఎన్నోసార్లు నా జీవితం మారట్లేదని ఆలోచించావేమో. నీ హృదయంలో కేవలం ఒకటే కావాలి, వాక్యము చేత నడతను శుద్ధిపరచుకోవాలి. హృదయంలో వాక్యం ఉంచుకున్నట ద్వారా మనము పాపము చేయము. హృదయంలో వాక్యం ఉంచుకున్నట ద్వారా వాక్యపు సంగతులే, దేవుని మాటలు తప్ప వేరేవేవి నోట్లోకి రావు. తర్వాత హృదయంలో వాక్యం ఉంటే నీ నడత కూడా మారిపోతుంది. ఇదే ఈ క్షణాన నువ్వు నీ నడత శుద్ధిపరచుకొని కోరినట్లయితే ఈ మాటలను అంగీకరించి, ప్రభువా నా నడత శుద్ధిపరచుకుంటాను, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుంటాను, పాపము చేయను, నా నోరు నీ మాటలు మాత్రమే పలుకుతుంది ప్రభువా అని తీర్మానం చేస్తే యవనస్తులు వారి యొక్క నడతను వారు స్థిరపరిచేవారుగా ఉంటారు. వారి నడతల్లో దేవుని చూపించేవారుగా ఉంటారు. వారి యొక్క జీవనములో దేవునికి ప్రతిబింబించే సాక్ష్యాలుగా జీవిస్తారు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, విత్తబడిన వాక్యమును దీవించండి. దేవానతండ్రి, అనేకులు దేవానతండ్రి బేతనీయ ప్రార్థనా మందిరం పట్ల యవనస్తులు ఆసక్తి కలిగి ఉన్నటకు ప్రభువా కృపను చూపించండి. వాక్యం ఉంచుకున్నట ద్వారా పాపం చేయకుండా మంచి మాటలు మాట్లాడడానికి, దేవానతని నడతను శుద్ధిపరచుకోవడానికి నీ వాక్యమును వారు హృదయంలో కంఠోపాఠముగా ఉంచుకున్నటకు సహాయం చేస్తున్నామని, విన్న మాటలను ఎవరైతే అంగీకరించినారో వారి హృదయంలో దేవనత నీరు కట్టి ఫలింపజేయమని, నీ ధర్మశాస్త్రమును ఆనందించేటువంటి కన్నులను, హృదయమును అంగీకరించేటువంటి దయగల మనస్సును ప్రభావ వారికి మీరు పుట్టిస్తురమ్మని సమయాన్ని దీవిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.